వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. సిఎస్సి కోర్ అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ ఈ రెండింటికి కల డిఫరెన్స్ ఏంటి? బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ రెండిట్లో ఏ కోర్సెస్ నేను తీసుకోవాలి అని చాలామంది స్టూడెంట్స్కి డౌట్ అనేది ఉండిపోద్ది. అలాగే ఈ డౌట్ని చాలామంది వాళ్ళ రిలేటివ్స్ దగ్గర, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర, మెంటార్స్ దగ్గర, ఎక్స్పర్ట్స్ దగ్గర క్లారిఫికేషన్ కోసం అప్రోచ్ అవుతుంటారు. సో అలాంటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసమని ఈ కంప్లీట్ వీడియో ఉంటుంది. ఈ కంప్లీట్ వీడియోని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో అసలు సిఎస్సి స్పెషలైజేషన్లో ఏ కోర్సెస్ ఉంటాయి, సిఎస్సి అంటే ఏంటి అని చెప్పడం జరుగుతుంది. సెకండ్ పార్ట్లో ఎగ్జాంపుల్తో సిఎస్సి స్పెషలైజేషన్ని బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ పార్ట్లో ఎక్స్పర్ట్స్ అంటే 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ ఇండస్ట్రీ హెడ్స్ లైక్ ఒక డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంపెనీ, ఇలాంటి వాళ్ళ మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చిన్న వీడియోనే మొత్తం చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే మీకు కంప్లీట్ గైడెన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. డే 1 నుంచి డే ఎండింగ్ దాకా, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేదాకా, కోర్స్ తీసుకునేదాకా మా గైడెన్స్ మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే మేము ఇచ్చే టిప్స్ ద్వారా మీరు టాప్ మోస్ట్ కాలేజెస్ని ఈజీగా చూస్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దాంట్లో జాయిన్ అయితే నా డాక్యుమెంట్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్, డాక్యుమెంట్స్ నేను ఏదైనా అప్లోడ్ చేస్తే మీకు తెలియటం కోసమని నేను నోటిఫికేషన్ త్రూ యాప్ ద్వారా పుష్ చేస్తాను. ఆ మొబైల్ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాబట్టి మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ ఏమేమి ఉంటాయి కోర్సెస్ చూద్దాం. మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓవరాల్గా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి ఐటీ ఇండస్ట్రీ బూమింగ్ ఉండటం వల్ల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. స్టిల్ చాలామంది స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ మోస్ట్లీ కౌన్సిలింగ్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది మనకు సీట్స్ దొరకడం చాలా కష్టమైపోయింది. సో వాట్ ఈస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే, మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయాలి అంటే మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఆ కంప్యూటర్ ఏదైతే లాంగ్వేజ్లో మీరు కమ్యూనికేట్ చేస్తారో ఆ లాంగ్వేజ్ కంప్యూటర్ అర్థం చేసుకొని అది ఒక రిపోర్ట్ కానీ లేకపోతే మీకు ఒక అవుట్పుట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ ఉంది. ఈ క్యాలిక్యులేటర్లో మీరు 2+2 అని చెప్పి ఎంటర్ కొట్టి ఈక్వల్ టు కొడితే అది 4 అని ఆన్సర్ ఇస్తుంది. సో ఈ ఎలక్ట్రానిక్ చిప్లో మీరు ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది తయారు చేస్తారు. సో అదేవిధంగా మీకు ఒక ప్రోగ్రామ్ తయారు చేయడానికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో కంప్యూటర్తో మాట్లాడటానికి, కమ్యూనికేట్ చేయడానికి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఉదాహరణకి జావా, C#, .NET, ఈ రకంగా ప్రతి ఒక్క లాంగ్వేజెస్ అన్నీ కూడా కంప్యూటర్తో కమ్యూనికేట్ చేస్తాయి. సో ఇలాంటి ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ని, అన్ని లాంగ్వేజెస్ని మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నేర్పిస్తారు. సో ఫస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ ఈ కోర్స్లో మీకు ఫస్ట్ 2 ఇయర్స్ ప్రతి ఒక్కరికి కూడా కామన్గా ఉంటుంది. థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్కి సంబంధించి మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మెయిన్ లాంగ్వేజెస్ ఏముంటాయి, ఈ లాంగ్వేజెస్ని ఎలా మనం నేర్చుకోవాలి, ఇవి కంప్యూటర్తో ఎలా కమ్యూనికేట్ చేస్తాయి, కంప్యూటర్ మీకు ఎలా రెస్పాన్స్ ఇస్తుంది అనే విధంగా మీకు ఒక బేసిక్ నాలెడ్జెస్ అని నేర్పిస్తారు. మరి ఈ లాంగ్వేజెస్ అని ఎవరు తయారు చేశారు, మేము కూడా లాంగ్వేజెస్ తయారు చేయొచ్చా అంటే ఎస్, లాంగ్వేజెస్ అని మీరు కూడా తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన నడుస్తుంది. విండోస్ కానీ, మ్యాక్ కానీ, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. మొబైల్ తీసుకుంటే ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని ఆల్రెడీ వీళ్ళు కూడా ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసి, ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ యూస్ చేసి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఈ కంప్యూటర్ అనేది మనతో కమ్యూనికేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం యూస్ చేసే లాంగ్వేజెస్ ఏవైతే జావా, C#, వీటితో చిన్న ప్రోగ్రామ్స్ మనం తయారు చేసుకొని కంప్యూటర్ ద్వారా మనం ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. మరి ఈ బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఈ బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్కి ఎలాంటి జాబ్స్ వస్తాయంటే, ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సిఎస్సికి సంబంధించి. బట్ దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది నెక్స్ట్ కమింగ్లో చెప్తాను. దెన్ కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క కోర్సు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ అంటే, ఈ కోర్సు బేసిక్ నాలెడ్జ్ కాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా మనము ఒక పర్టికులర్ లాంగ్వేజ్ కానీ లేకపోతే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అని నేర్చుకొని దాని ద్వారా దానికి సంబంధించిన ప్రోగ్రామ్ని తయారు చేసేదాన్ని మనం కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ అని చెప్పి అంటాం. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ అంటే మనుషులు ఎలా అయితే ఆలోచిస్తారో ఆ రకంగా సిస్టమ్స్ కూడా ఆలోచించి అవి ఆటోమేటిక్గా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పీచ్ రికగ్నిషన్ అంటే, మీరు ఒక ఫోన్తో లేకపోతే
అలెక్సాతో మీరు మాట్లాడినప్పుడు ఒక కమాండ్ ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఆ పని చేయడం మొదలు పెడుతుంది, లేదా ఒక ఆన్సర్ ఇవ్వడం మొదలు పెడుతుంది. గూగుల్లో మీరు స్పీచ్ రికగ్నిషన్ టూల్ని యూజ్ చేసి మీరు గూగుల్ సెర్చ్ కీవర్డ్ ఏదైనా సరే నోటి ద్వారా చెప్పడం ద్వారా అది గూగుల్ ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసి చేయడం జరిగింది. అలాగే మన ఫేస్ రికగ్నిషన్ టూల్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నెక్స్ట్ కమింగ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సిస్టమ్స్ కానీ లేకపోతే కంప్యూటర్స్ కానీ రోబోట్స్ కానీ అవంతటా అవే ఆలోచించి మనకు అంటే హ్యూమన్స్కి తగ్గట్టుగా వాటిని అవే డెవలప్ చేసుకుంటూ దానికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ అవి మనల్ని హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికన్నా ఇన్డెప్త్గా మనం పోవచ్చు, కానీ మొత్తం అన్ని కోర్సెస్ కవర్ చేయాలి కాబట్టి సో ఉదాహరణతో ఆపేస్తున్నాను. నౌ మిషన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఎన్నైతే మనకు లాంగ్వేజెస్ కనపడతాయో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మళ్ళీ దాంట్లో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్స్లో మిషన్ లెర్నింగ్ కూడా వన్ ఆఫ్ ద థింగ్స్. ఇందాక నేను చెప్పినట్టు టెక్స్ట్ రికగ్నైజేషన్, స్పీచ్ రికగ్నైజేషన్, ఫేస్ రికగ్నైజేషన్ ఇవన్నీ కూడా మిషన్ లెర్నింగ్లో వస్తుంది. రీసెంట్గా మనం చూసిన చాట్ జీపీటీ ఇవన్నీ కూడా మిషన్ లెర్నింగ్. అంటే ఈ సిస్టమ్కి కొన్ని ల్యాక్స్ ఆఫ్ డేటాని వాటికి ఇన్పుట్గా ఇవ్వడం జరిగి వాటిల్లో నుంచి అక్యురేట్గా డేటా అది తీసుకొచ్చి మనకు అవసరమైనప్పుడు చూపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మిషన్ లెర్నింగ్ అంటారు. ఇది ఒక స్పెషలైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే మీకు దీని ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 మంత్లో త్రూఅవుట్ ఇండియాలో ఏజ్ గ్రూప్ 7 నుంచి 10 ఇయర్స్ వాళ్ళు లేదా 20 to 25 ఇయర్స్ వాళ్ళు ఒక బాల్ పాయింట్ పెన్, బ్లూ కలర్ పెన్ని ఎంతమంది కొన్నారు అని ఒక క్వశ్చన్కి మన దగ్గర కొన్ని లక్షల మంది కొన్నట్టు ఆన్సర్ ఉంటుంది. మరి ఈ లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి, ఇంత డేటాను అనలైజ్ చేయాలంటే ఒక డేటా సైన్స్ అనలిస్ట్ వల్లే అవుతుంది. కాబట్టి ఇంత హ్యూజ్ డేటాలో నుంచి మనకు కావాల్సిన డేటాని తీసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఫర్దర్గా యూజ్ చేసుకోవడానికి డేటా సైన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ దీనికైనా సరే డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే డేటాకి చాలా ప్రాముఖ్యత ఉంది. సో డేటా అనేది ఎక్కువ ఎంత ఉంటే అంత దానికి ఉన్న ఫైనల్ అవుట్పుట్ అనేది అంత ప్రాపర్గా రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి డేటాని కంప్లీట్గా చెక్ చేసి దాంట్లో నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని తీసుకురావడం కోసమని మీకు ఒక అల్గారిథం అనేది తయారు చేయాలి. ఆ అల్గారిథం తయారు చేసే వాళ్ళే డేటా సైంటిస్ట్. సో డేటా సైన్స్ అనేది ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వన్ పార్ట్ అని అనుకోవచ్చు. ఇందాక చెప్పిన మిషన్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ డేటా సైన్స్ కూడా బోత్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంటర్నెట్ యూస్ చేసుకొని అవి వర్క్ చేసే విధానాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ఎక్కడో ఉండి మీ ఇంట్లో ఉన్న ఏసీని ఒక చిన్న మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. మీరు బయట నుంచి వస్తూ మీ కార్ని మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. టీవీలో కూర్చొని మీరు అవతల వ్యక్తితో మన వీడియో కాల్ మాట్లాడచ్చు. అలాగే మీరు మూవ్ అవుతున్నప్పుడు మీరు ఎన్ని స్టెప్స్ వేశారు, ఎన్ని స్టెప్స్ ఆగారు, ఎంతసేపు కూర్చున్నారు అని ఒక స్మార్ట్ వాచెస్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ఎలక్ట్రానిక్ గూడ్స్ని ఉపయోగించుకునే దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి అంటారు. సో ఇది కూడా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. రేపు ఫ్యూచరిస్టిక్లో మనకు అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా ఇంటర్నెట్ ఎనేబుల్డ్ అయితే అవటం జరుగుతుంది. నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఒక డేటాని మనము జీవితంలో మళ్ళీ ఎడిట్ చేయకుండా ఉండే విధంగా తయారు చేసే డేటాని బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. ఇది మీకు అర్థమైన విధంలో చెప్తున్నాను నేను, కానీ యాక్చువల్ మీనింగ్ డిఫరెంట్గా వస్తుంది. బట్ దీన్ని ఒక సింపుల్గా చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్టిఫికేట్స్ 10th క్లాస్లో మీరు ఒక మార్క్స్ వచ్చాయి. దీన్ని ఫ్యూచర్లో ఎప్పుడు చూసినా మీ 10th క్లాస్ మార్క్స్ అదే విధంగా ఉంటాయి, లైఫ్లో మీరు మార్చలేరు. అలాగే మీ హెల్త్ రికార్డ్స్ పలాని రోజు పలాని డేట్లో మీ హెల్త్ ఈ రకంగా ఉంది, మీ బ్లడ్ గ్రూప్ ఈ రకంగా ఉంది, తర్వాత మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా హెల్త్ రికార్డ్స్ ఫ్యూచర్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పలానా డేట్లో మీరు ఇంత అమౌంట్ని వేరే వాళ్ళకి పంపించారు, పలానా అమౌంట్ వాళ్ళు మీకు పంపించారు, ఈ ట్రాన్సాక్షన్స్ని ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని రికార్డ్స్ని మనం ఎడిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉంది, నేమ్లో మీరు నేమ్ చేంజ్ చేసుకొని మీ ఇనిషియల్స్ మార్చచ్చు, లేకపోతే వెనకాల మీ ఏదైనా ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇలా ఎడిటబుల్ చేసే అవన్నీ కాకుండా నాన్ ఎడిటబుల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ కింద ఇస్తారు. సో ఏం చెప్పిన ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే ఇంటర్నెట్ ద్వారా చాలా మోసాలు జరుగుతుంటాయి. ఉదాహరణకి మీ సిస్టమ్ని అంటే మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ని ఒక యూజర్ మీ మొబైల్లో మీకు తెలియకుండా ఒక చిన్న కోడ్ ద్వారా మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా
అతను చేయొచ్చు అనమాట. సో దీనికి ఒక మాలిషియస్ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే వాళ్ళు ఒక కోడ్ కానీ తయారు చేసి మీ సిస్టమ్స్లో లేకపోతే మీ మొబైల్స్లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా దీనన్నిటిని కూడా అటాక్ అని చెప్పి అంటారు. ఇలా కాకుండా కొన్ని బల్క్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ సర్వర్స్ పైన వీళ్ళు కొన్ని కోడ్ యూజ్ చేసి దాంట్లో నుండి డేటా మార్చి పలాని యూజర్ అంటే పలాని వ్యక్తి ఇంకొక వ్యక్తికి ₹1,00,000 కాదు ₹1,00,00,000 ఇచ్చాడు అనే ఒక చిన్న డిజిట్స్ని మార్చొచ్చు అనమాట. సో ఇలా మార్చకుండా వాటిని ప్రొటెక్ట్ చేసేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. ఈ సెక్యూరిటీ అనేది చాలా విధాలుగా ఉంటుంది. నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఇంటర్నెట్ ద్వారా జరిగేదాన్ని, అప్లికేషన్ సెక్యూరిటీ అంటే అప్లికేషన్ ద్వారా లోపలికి వెళ్ళి మీ డేటా చేంజ్ చేయకుండా ఉంటుందని, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే మీ ఇన్ఫర్మేషన్ బయటికి పోకుండా ఆపేదాన్ని. సో ఈ రకంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ అన్నీ కూడా మీరు ఒక ప్రోగ్రామ్ ద్వారా చేయాలి. ఎగ్జాంపుల్ ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సైబర్ సెక్యూరిటీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ నుంచి మనకి అటాక్స్ రాకుండా కాపాడదని సైబర్ సెక్యూరిటీ అంటారు. ఈ కోర్సులో సంబంధించి కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని ఎలా తయారు చేయాలి, ప్రోగ్రామ్స్ మిగతా హ్యాకర్స్ని మనం ఎలా అడ్డుకోవాలి అనేది సైబర్ సెక్యూరిటీలో నేర్పడం జరుగుతుంది. నెక్స్ట్ రోబోటిక్స్ అంటే ఒక రోబోట్ మనం చెప్పిన విధంగా అది పనిచేయటం, అది ఆలోచించి అది పనిచేయటం, దీన్ని రోబోటిక్స్ అంటారు. దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్ని మనం అందించడం. ఉదాహరణకి మన ఫ్యాక్టరీలో చూసే మిషన్స్ దానంతటా అదే పనిచేయడం చూస్తుంటాం. సో ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ లేకపోతే ఏదైనా టూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ వీటికన్నిటికి కావాల్సిన రోబోట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసి ఆ ఇండస్ట్రీకి అందజేయటము, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఏ విధంగా మనం చెప్తే అది వింటుందో దాన్ని తయారు చేయడాన్ని రోబోటిక్స్ అంటారు. సో ఈ కోర్సులో మెయిన్గా ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే ఇన్పుట్స్ అన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినవి ఆల్మోస్ట్ సిఎస్సికి సంబంధించి స్పెషలైజేషన్లో ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్. దీంట్లో మళ్ళీ కాంబినేషన్స్ ఉంటాయి. ఇది తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ మీరు రాసిన తర్వాత మీరు బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు అందుబాటులో ఉండే కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, తర్వాత సిఎస్సి ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, computer science and engineering with artificial intelligence as specialization, computer science and business systems, computer science and engineering cyber security, computer science and engineering data science, computer science and engineering, computer science and design, computer science and information technology, నెట్వర్క్స్, ఐఓటీ, ఈ రకంగా కంప్యూటర్ సైన్స్లోనే మీకు ఆల్మోస్ట్ 10 to 15 డిఫరెంట్ కోర్సెస్ అలాంగ్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా ఒక కంప్యూటర్ సైన్స్, కోర్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మరి వీటిల్లో మీరు ఏ కోర్స్ తీసుకోవాలి, సిఎస్సియా లేకపోతే సిఎస్సి స్పెషలైజేషనా? దీనికి సంబంధించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తూ చెప్తాను. ఇప్పుడు నేను చూపించేది చాట్ జీపీటీ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కంప్లీట్ వెబ్సైట్ అనేది తయారవుతుంది. ఇక్కడ ఈ వెబ్సైట్లో నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ క్రూడ్ ఫంక్షన్ అంటే క్రియేట్, రీడ్ లేకపోతే ఎడిట్, డిలీట్ function along with the DB connection for a SQL database with name, mobile number, date of birth columns in C#, Java, Python, ASP.NET ఇంకా ఏవి కావాలంటే పెట్టచ్చు. అయితే ఇక్కడ నేను పెట్టిన C#, Java, Python, ASP.NET ఇవి కంప్యూటర్ బేసిక్ లాంగ్వేజెస్. దీన్ని ఎంటర్ అని క్లిక్ చేయగానే మీకు దానికి సంబంధించిన కోడ్ అనేది ఇది ఈ రకంగా ఇచ్చేస్తుంది. అంటే C#లో ఒక కోడ్ ఇస్తుంది, జావాలో ఒక కోడ్ ఇస్తుంది, పైథాన్లో ఒక కోడ్ ఇస్తుంది అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కోడ్ ఇస్తుంది అలాంగ్ విత్ డేటాబేస్. అంటే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే వర్క్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్గా చేసేస్తుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాల్సిన ఏ వర్క్ అయినా సరే మీరు చాట్ జీపీటీలో నుంచి ఈజీగా తీసుకోవచ్చు. సో ఈరోజు ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్లో ఉంది. రానున్న 2-3 సంవత్సరాల్లో ఇట్లాంటి చాట్ జీపీటీలు కొన్ని వందలు, వేలలో, లక్షల్లో వస్తాయి. అండ్ ఇవి చేసే వర్క్స్ని మనం అనలైజ్ చేయలేము. అది ఇంకా ఇన్డెప్త్గా ఇంకా దూరంగా వెళ్ళిపోతాయి. ఒక 1 yearలోనే చాట్ జీపీటీ వల్ల కొన్ని వేల ఉద్యోగాలన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీలో పోవడం జరిగింది. దానికి కావాల్సిన ప్రూఫ్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ ఆర్టికల్ ఈరోజు రావడం జరిగింది ఒక పేపర్లో, ఐటీ ఉద్యోగాల మెడపై ఏఐ కత్తి. ఇలాంటి ఆర్టికల్స్ మీకు కొన్ని వందలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఐటీ ఇండస్ట్రీలో అంటే పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండటం వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్లో చాలా వరకు కొరత అయితే రావడం జరుగుతుంది. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, అదర్ దెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ఏఐ వల్ల పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలికాలర్, ఈరోజు రేపు మీరు చూస్తే ఒక టెలికాలర్ మీరు ఒక బ్యాంకుకు కాల్ చేస్తే అక్కడ ఇచ్చే IVRS కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయడం జరిగింది. లేకపోతే డేటా ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ఇంతకుముందు మాన్యువల్గా జరిగే ప్రతి ఒక్కదాన్ని ఏఐ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. ఒక లాస్ట్ 3 నెలల్లోనే 10,000 ఐటీ ఉద్యోగాలు, పర్టికులర్గా హైదరాబాద్లో 4,500 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏఐ టూల్లో వచ్చే కొత్త టెక్నాలజీస్ మనుషులు చేసే
పనులన్నీ కూడా అవి ఆటోమేటిక్గా చేయడం వల్ల మీకు ఆ ఉద్యోగాలన్నీ పోతున్నాయి. ఈవెన్ ఫర్ ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు, లేకపోతే ఒక డిజైనర్ వర్క్ కావచ్చు, లేకపోతే మీకు గ్రాఫిక్ డిజైనర్ వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏఐ అనేది రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం చూద్దాము చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ మొత్తం ఫ్రేమ్ వర్క్, లేకపోతే చూడటానికి కావాల్సిన ఏదైతే మీకు విజువల్గా కనపడే ఈ వెబ్ డెవలప్మెంట్, నాకు వెబ్సైట్ కావాలి అని చాట్ జీపీటీని అడిగితే దానికి సంబంధించిన కోడ్ మీకు తయారు చేసి ఇచ్చేస్తుంది. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఆ కోడ్ యూస్ చేసుకుని మీరు వెబ్సైట్ డెవలప్ చేయొచ్చు. కానీ ఇదే చాట్ జీపీటీ లాగా మీరు ఇంకోటి తయారు చేయాలంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటి స్పెషలైజేషన్ కావాలి. జనరల్ సిఎస్సికి ఇంకా రాను రాను కూడా కష్టకాలమే. చాలామంది నిపుణులు చెప్తున్నారు, ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని చాలామంది స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ దాని గురించి పూర్తి అవగాహన లేకుండా ఈరోజు డిమాండ్ ఉంది కదా కోర్సు అని దాంట్లో జాయిన్ చేస్తున్నారు. ఈరోజు డిమాండ్ చూడకండి, 4 సంవత్సరాల తర్వాత ఆ డిమాండ్ ఎంత ఉంటుంది అనేది చూడండి. సో నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, ఐఓటీ కానీ, లేకపోతే డిఫరెంట్ అన్నీ ఉంటాయి. ఇందాక నేను చెప్పిన కోర్సెస్లో ఏది బాగుంటుంది అనేది మీరు ఇంకొకసారి ఆలోచించి డిసైడ్ అవ్వండి. చాలామంది ఉద్దేశం, నేను ఒక బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒక బ్రాడ్ స్పెక్ట్రం కానీ నేను నేర్చుకుంటే నేను ఫ్యూచర్లో వెళ్ళి నేను ఏదైనా స్పెషలైజేషన్ చేసి ఆ తర్వాత నేను జాబ్కి వెళ్తాను అంటారు. ఆ సినారియో మారిపోతుంది. అలా ఉండదు. ఒకప్పుడు వేరే, మీరు బీటెక్ చేసిన వాళ్ళు 40 డేస్ బయటికి వెళ్ళి అమీర్పేటలో కోర్స్ చేరితే వాళ్ళని తీసుకుంటారు. సో 4 సంవత్సరాల్లో మీరు చదవండి, 40 రోజుల్లో ఏం చదువుతారు అనే ఒక క్వశ్చన్ ఒక కంపెనీకి కానీ వచ్చిందంటే మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. అది ఆల్రెడీ ఆ క్వశ్చన్ వచ్చింది. సో బీటెక్ ఇంజనీరింగ్లోనే జేఎన్టీయూ హైదరాబాద్ కానీ, కాకినాడ కానీ 2022 రెగ్యులేషన్స్ ప్రకారం సిలబస్ని, కరికులంని చాలా మార్చడం జరుగుతుంది. కొత్త కరికులం కూడా 2025లో మళ్ళీ రానుంది. సో ఆ టైంకి మీకు ఆ కరికులంతో పాటు ఆ కోర్సెస్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. సో దీంతోపాటు ఇప్పుడు నేను చెప్పిందే కాకుండా ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళ సలహాలు కూడా మీరు ఒకసారి వినండి. ఇప్పుడు సిఎస్సి స్పెషలైజేషన్ అంటే ఏఐఎంఎల్ కానీ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అంటే ఈ రెండిట్లో ఏది తీసుకుంటే బెటర్? It all depends on the college, Kara. Specialization just on a degree will not make any difference. Okay. కాలేజ్ ఎలా ఉంటుంది, కాలేజీలో ప్రొఫెసర్లు ఉన్నారా, కోర్స్ కరికులం ఏంది, దాని మీద డిపెండ్ అవుతుంది. యా, ఇట్స్ అ గుడ్ కాలేజ్, టాప్ కాలేజ్ అనుకో, టాప్ బెస్ట్ కాలేజ్, పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, కరికులం లేటెస్ట్ కరికులం ఉంది. అయితే మెషిన్ లెర్నింగ్ తీసుకుంటే బెటర్. మెషిన్ లెర్నింగ్ ఇస్ ఫ్యూచర్ కాబట్టి. కోర్ సిఎస్సి కన్నా కోర్ సిఎస్సి ఓకే. అంటే జాబ్ కొన్ని రోజుల తర్వాత కోడింగ్ గిటింగ్ ఎవరు చేయడు కదా, మెషిన్ లెర్నింగ్ వాడేస్తారు ఇంకా. సో మెషిన్ లెర్నింగ్ ఓకే, 4 years తర్వాత వరల్డ్ విల్ చేంజ్. ఓకే. కోర్ సిఎస్ అనేది అసలు కనబడదు ఇంకా. అంటే ఇప్పుడు అంటే మనం ఎగ్జాక్ట్ గా ఒక స్టూడెంట్ కి నువ్వు సిఎస్సి తీసుకో లేదా సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకో అని ఈ 2 ఆప్షన్స్ ఇస్తే ఏది మీ ఒపీనియన్ లో ఏది బెటర్ అంటారు? వాళ్ళు ఆల్రెడీ కంప్యూటర్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది +2 ఇంజనీరింగ్ తీసుకునే అబౌట్ టు జాయిన్ ఈ అకాడమిక్ ఇయర్ కి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేవాళ్ళకి. రైట్. స్పెషలైజేషన్ ఉన్నవి ఉంటే కనుక తీసుకోవడం బెటర్ సార్ అవి. సో కోర్ సిఎస్సి కన్నా స్పెషలైజేషన్ బెటర్ అంటారు? అవును. ఓకే. అంటే వీళ్ళు 4 years తర్వాత బయటకు వస్తారు, ఆ టైంకి జాబ్స్ ఆ టైంకి మంచి ఇదిలో ఉంటుంది, హై పిచ్ లో ఉంటుంది. ఈ లోపు వాళ్ళు ఏంటంటే ఆ స్పెషలైజేషన్ ఆల్రెడీ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు ప్యారలల్ గా. ఓకే. రైట్ అండి, సరే అండి. సో విన్నారు కదా స్టూడెంట్స్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్లో వేటికి ఏ ప్రాముఖ్యత ఉందని, రేపు ఈరోజు మనం చదువు కన్నా రేపు 4 years తర్వాత మనకు వచ్చే జాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన కోర్సెస్ ఈరోజు చేయడం మనం చాలా ఇంపార్టెంట్. అది దృష్టిలో ఉంచుకోండి. అలానే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వేస్ట్ అని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్క కోర్స్కి దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ మనం ఫ్యూచర్ను ఆలోచించి ఈరోజు మనం స్పెండ్ చేసే ప్రతి ఒక్క రూపాయి మనకు ఫ్యూచర్లో కెరీర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడాలి. కాబట్టి దాన్ని ఆలోచించి మీరు స్పెషలైజేషన్ని జాగ్రత్తగా ఎంచుకోండి. ఇన్ కేస్ ఇంకా ఫర్దర్గా మీకు డౌట్స్ ఏదైనా ఉన్నా లేదా నేను చెప్పింది కరెక్ట్ కాదని మీకు అనిపించినా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ పెట్టండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.